నమస్తే అండి. ఈరోజు అయితే నేను బొబ్బర్ల వడలు చేస్తున్నానండి. చూడండి, బొబ్బర్లు అండి. నేను ఒక 5 గంటలు నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను. ఈ ఎండాకాలంలో తింటే చలవ కూడా చేస్తాయండి బొబ్బర్లు. మనం ఒట్టిగా తినకుండా ఇందులోకైనా నంచుకొని అయినా తినచ్చు. ఇందులో మనకు కావాల్సిన బొబ్బర్లు అండి 150 గ్రాములు తీసుకున్నాను నేను. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అండి, సన్నగా తరుక్కున్నాను. ఇలాగా పొడవుగా తరుక్కున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి వాళ్ళు. చూసారా? కరివేపాకు అండి కొద్దిగా, అలాగే కొత్తిమీర అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా లేకపోతే పచ్చి మసాలా అన్నా ఏదైనా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ముందు మనం ఇవి మిక్సీలో కొద్దిగా కచ్చాగా నూరుకుందాం. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళన్నీ ఏమి ఉండకూడదండి, వడగట్టేసుకోవాలి మొత్తం. ఇలాగా కొద్దిగా వేసుకుంటే బాగా మెత్తగా లేకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో మనం ఒక స్పూను పచ్చి మసాలా అండి, రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకుందామండి ఉప్పు అయితే. ఇందులోకి మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. చూడండి, ఇలా నిలువుగా వేసుకుంటే బాగుంటాయండి. ఇది ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు బాగుంటాయండి. అలాగే చూడండి, కొత్తిమీర అండి. ఇది ఎక్కువ వేసుకుంటున్నాను కొత్తిమీర. కరివేపాకు అండి. చూడండి, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకున్నామండి. ఇంకా నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి. ఇవన్నీ బాగా కలిపి చూపిస్తాను మీకు. ఇలాగా చూడండి, ఇలా బాగా పిసికి కలుపుకుంటే బాగా కలుపుతాయండి. చూసారా? ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి ఇలాగ వడల్లో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఉంటే ఉల్లిపాయలు తక్కువ ఉంటే వాళ్ళు పిండి కింద ఉంటాయండి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా అలా ఉంది? ఇలాగండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తానండి పచ్చిమిరపకాయలు. వడల్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దాని గురించి నేను ఎక్కువ వేస్తున్నాను. ఈ నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా బాగా పిసికితే మెత్తపడిపోతాయండి. అలా కలిపేసుకుందామని. కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె పెట్టుకుందామండి. చూడండి, నూనె పెట్టుకున్నానండి. నూనె కాగిందో లేదో కొద్దిగా వేసుకుందాం. కాగిపోయిందండి నూనె. చూడండి, మనం ఇలాగా ఉండల కింద ఇలా చేసుకుందామండి. ఇలా చేసుకొని చూడండి, ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని మెల్లిగా ఇలా వేసుకుందాం. నేనైతే 2, 3 లాగా వేసుకుంటానండి. చూసారు కదా? ఇలాగా మన ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగైతే కమ్మగాని. కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని మనం ఈ వడలు అనేవి వేసుకోవాలండి. బాగా ఎగుతాయి లోపల నుంచి. చిన్నగా ఇలా చూసారా? ఇలాగండి. ఇవి వేగాలండి. కొద్దిగా కాసేపు ఒక 2-3 నిమిషాలు కలపకుండా ఉంచితే బాగా ఎగుతాయండి. నేనైతే సిమ్లో పెట్టుకున్నాను. ఇది బాగా నూనె వేడెక్కిందండి. దాని గురించి మీడియంలో పెట్టుకుంటే బాగా ఎగుతాయి. మళ్ళీ తిప్పినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మెల్లిగా తిప్పుకోవాలి. సరే, అంత బాగా ఏగినాయో. చూడండి, ఇలా ఎర్రగా వేపుకోవాలండి వడలు. చూడండి ఎంత బాగున్నాయో. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి. బయట అయితే మనకి ఇన్ని ఉల్లిపాయలు వేసి చేయరు, అసలు పొట్టి పిండే ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయండి? ఇదిగోనండి. ఇలా ఎర్రగా వేపుకొని తీసేసుకోవాలండి మనం. చూడండి, మనం ఇంకొకసారి వేసుకుందాం.
ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని, మన ఇంట్లో కదండి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు టేస్టీగాని. ఏంటంటే వండుకోవడానికి బద్ధకం వేస్తే మనం ఏముంది బయట నుంచి తెచ్చుకొని తింటాం. మన ఇంట్లో కూడా చేసుకుంటే టేస్టీగా తినచ్చు. సరే, అవి వేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఉల్లిపాయలతో ఉంటాయి. ఎన్ని ఉల్లిపాయలు కావాలో సరిపడా చూడండి. మనం ఇలా కొట్టుకున్నా కూడా రౌండ్గా వస్తాయి వడలు అనేవి. చూడండి, వేయడం కూడా బాగా ఎగుతాయండి. వరిపిండి ఏమీ అవసరం లేదండి, ఇలా కలుపుకుంటే మనం అలాగే టేస్టీగా ఉంటాయి. ఇంకా ఎక్కువ పిండి ఉంటే వరిపిండి పడద్దండి. ఇలాగైతే వరిపిండి అసలు వేసుకొని అవసరం లేదు. ఒక 2 నిమిషాలు వేగితే ఒక పక్కన మళ్ళీ తిప్పుకుందాం. చూడండి, అన్నీ వేపేసుకున్నాను. చూసారా, అలాగే ఎర్రగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మన వడలన్నీ ఉడికిపోయాయండి. ఎంతో టేస్టీ అయినా కమ్మగా కూడా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో మెత్తగాని. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.